ఇవ్వాలి అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్కి 40 lakhs ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ మాసం తీసుకురాగలిగారు? అట్లా నేను తక్కువ అన్నట్లా అయిపోయింది. సో పెద్ద పేమెంట్ నాకు ఇది 18 lakhs అంటే కొంత తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ 18 lakhs చెక్. ఓకే, బ్యానర్ పేరు కూడా ఉంది. నేను ₹1 తీసుకోకుండా ఈ 18 lakhs మన డాన్సర్స్ అందరికీ, మన డాన్సర్స్ యూనియన్కి ఈ 18 lakhs నేను హెల్త్ ఇన్సూరెన్స్కి నేను ఇస్తున్నాను. ఓకే, నేను ₹1 తీసుకోకుండా వచ్చినట్టు డాన్సర్స్కి ఇది మన హెల్త్ ఇన్సూరెన్స్కి ఇస్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతుంది. ఓకే సార్, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాటర్ క్లోజ్ సార్. థ్యాంక్ యూ. ఆల్రైట్, డ్యాన్స్ మాస్టర్ల వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. డ్యాన్స్ మాస్టర్లు జానీ, శేఖర్ మాస్టర్ల మధ్య గొడవ జరుగుతుంది అన్న వార్తల నేపథ్యంలో వాళ్ళిద్దరూ చిరంజీవి దగ్గరకు వెళ్ళడం, చిరంజీవితోటి లంచ్ టేబుల్ని షేర్ చేసుకోవడం, ఇష్యూ సెటిల్ అయిపోయినట్టుగా ప్రెస్ మీట్లో మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాము. తిరిగి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ తోటి మాట్లాడదాం. లక్ష్మీనారాయణ, ప్రెస్ మీట్ మీరు కూడా వినే ఉంటారు. ఏంటా 18 lakhs ఆ చెక్కు అందరి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మేము ఇచ్చేస్తున్నామని చెప్పడం ఏంటి, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం ఏంటి, ఏం జరుగుతుంది అసలు అక్కడ? అంటే నిజానికి డాన్సర్స్ అసోసియేషన్ లో నిన్న జరిగిన సంఘటనలో ఆ వివరాలు తెలియజేయడం కోసము ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న కొంతమంది డాన్సర్లు మాకు అవకాశం ఇవ్వట్లేదు, మీరు ఎలక్షన్ టైంలో మీరు చెప్పిన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, హౌసింగ్ సమస్యకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ మీరు ఏమీ సరైన పద్ధతిలో చేయలేదు, అవి ఇప్పటికీ చేస్తున్న దాఖలాలు కూడా ఏమీ లేవన్న నేపథ్యంలో ఒక ప్రొడ్యూసర్ నుంచి వాళ్ళకు వచ్చిన డాన్స్ మాస్టర్ గా జానీ మాస్టర్ కు వచ్చిన ఒక మొత్తాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి పూర్తి మొత్తాన్ని అసోసియేషన్ అందజేస్తున్నాను అన్నట్టు 18 లక్షల చెక్కుని అందజేయడం జరిగింది. ఓకే, ఇష్యూ గురించి వీళ్ళు చిరంజీవి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? చిరంజీవి వీళ్ళని పిలిపించి సెటిల్ చేశారా, లేకపోతే వీళ్ళే అన్నయ్య ఇష్యూని సెటిల్ చేయండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళారా? ఏం జరిగింది అసలు? వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ప్రస్తుతం శేఖర్ మాస్టర్ చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాకి సంబంధించి వాళ్ళ డాన్స్ సీక్వెన్స్ ని రూపొందించడం కోసం షూటింగ్ లో ఉన్నారు. ఆ షూటింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ డాన్సర్స్ అసోసియేషన్ గురించి సోషల్ మీడియాలో కానీ మన ఛానల్లో వచ్చిన వివరాలని గమనించిన చిరంజీవి ఇద్దరు ఇటు శేఖర్ మాస్టర్ ఎలాగా ఉన్నారు కాబట్టి జానీ మాస్టర్ ని కూడా ఆహ్వానించి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మీరు ఇలాంటి రోడ్డున పడే కార్యక్రమాలు చేస్తున్నారు అని కొద్దిగా మాట్లాడిన నేపథ్యంలో అసలు జరుగుతున్న వివాదాలు వీటన్నిటి గురించి ఇరువురు చిరంజీవి చెప్పటము, ఆయన వారిద్దరిని విని మీరు ఇలా నలుగురు మధ్యలో ఇలా గొడవలు పడుతూ ఉంటే అసోసియేషన్ కార్యకలాపాలు అసోసియేషన్ లో మిగిలిన సభ్యులందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు ఒక సామరస్య దూరంలో వెళ్ళాలని చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే లంచ్ టైంలో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒక కాంప్రమైజ్ చేసినట్టుగా మనకు వస్తున్న సమాచారం. అదే విధంగా అదే ఫోటోని అక్కడ ఉన్న ఫోటోని జానీ మాస్టర్ ఇప్పుడు మనకు షేర్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన. ఓకే లక్ష్మీనారాయణ, ఈ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? డాన్సర్స్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? వీటికి మొదటిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? దాదాపు 35 years నుంచి ఈ డాన్సర్స్ అసోసియేషన్ తెలుగు ఫిల్మ్, టీవీ అండ్ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ మరి ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు సమస్య వస్తుంది? అంటే గతంలో కూడా కొన్ని వివాదాలు వచ్చాయి. ఆ వివాదాలు ఏంటి అంటే కేవలం ఇక్కడ ఉన్న తెలుగు డాన్సర్లకి అవకాశాలు ఎక్కువగా ఇవ్వట్లేదు, బయట రాష్ట్రం నుంచి అటు మద్రాసు నుంచి కానీ ఇటు బాంబే నుంచి కానీ డాన్సర్స్ ని ఎక్కువ తీసుకొచ్చుకుంటున్నారనే దాని గురించి చాలా వివాదాలు జరిగాయి. ఇటీవల 24 క్రాఫ్ట్ సంబంధించిన సమ్మె జరిగినప్పుడు కూడా ఈ డాన్సర్స్ లో కొంతమంది ఇంత పర్సంటేజ్ మాత్రమే బయట నుంచి తెచ్చుకోవడానికి వీలు కల్పించారు. అయితే ఆ నిబంధనల్ని అందరూ అమలు పరచడం లేదు. కొంతమంది డాన్స్ మాస్టర్లు ఏకపక్ష ధోరణిలో ఎక్కువ మందికి బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న లోకల్ టాలెంట్ ని గుర్తించట్లేదు అనేది ప్రస్తుతం జరుగుతున్న వాదన. ఓకే, మరి ఒక దశాబ్దంన్నర క్రితం
ప్రభుదేవా లాంటి వాళ్ళు మొత్తం సౌత్ ఇండియాలో అన్ని కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అన్నింటిలోనూ చేసేవారు. వాళ్ళకి ఈ బ్యారియర్స్, రీజనల్ బ్యారియర్స్ ఇవేమి ఉండేవి కాదు. అంతమంది అన్ని చోట్ల వెళ్ళి చేసిన అక్కడేమి ఇష్యూ రానప్పుడు ఇప్పుడు అసోసియేషన్ ఏర్పడి లోకల్, నాన్ లోకల్ అనే సెపరేషన్ వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అంటే తెలుగు వాళ్ళ మధ్య పడట్లేదు అన్న సెన్స్ బయటకు వస్తుంది కదా అలా అయితే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక డాన్స్ మాస్టర్ సంబంధించి ఈ డాన్స్ మాస్టర్ తెలుగు వాళ్ళైనా, హిందీ వాళ్ళైనా, తమిళ వాళ్ళైనా ఎవరైనా కానీ ఇక్కడ ఉన్న డాన్సర్స్ ని మాత్రం ఇంత పర్సంటేజ్ ఉపయోగించాలి, కంపల్సరీ వీళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వని ఎడల పూర్తి స్థాయిలో బాంబే డాన్సర్స్ కానీ, తమిళ డాన్సర్స్ కానీ, ఇంకా వేరే ఫారినర్స్ కానీ ఉపయోగించినప్పుడు ఈ సగం మెంబర్స్ సంబంధించిన రెమ్యునరేషన్ డాన్సర్స్ అసోసియేషన్ లో డిపాజిట్ చేయాలనే ఒక నిబంధన ఉంది. వీళ్ళు ఈ అసోసియేషన్ నుంచి తరఫున వీళ్ళు పెట్టుకున్న ఈ నిబంధన ఇది. ఈ నిబంధన దాదాపుగా అందరూ అమలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎక్కువ మంది ఈ డాన్సర్స్ ని తెలుగు వాళ్ళని కాకుండా బయట వాళ్ళని తెచ్చుకోవటము, ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు అనే దాని గురించే పెద్దగా చర్చ జరుగుతూ ఉంది. ఓకే, అంటే ఈ బైలాస్ ప్రాపర్గా స్ట్రిక్ట్గా ఉన్నట్టేనా? రాసుకోవడం కరెక్ట్గానే రాసుకున్నారా? అందులో ఏమైనా లూప్ హోల్స్ ఉన్న కారణంగా ఈ మాల్ ప్రాక్టీసెస్ మిస్యూజ్ జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే వీళ్ళకి సంబంధించిన బైలాస్ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. దాని మేరకు చాలా మంది అవే రూల్స్ ని ఫాలో అవుతున్నారు. కొంతమంది అది గాడి తప్పినప్పుడు మాత్రమే ఇలాంటి వివాదాలు రావటము, దానికి సంబంధించి ఒక చర్చ రావటము, మళ్ళీ ఫెడరేషన్ కార్మికులు, ఫెడరేషన్ నాయకులు వీళ్ళ మధ్యలో కల్పించుకొని మీరు సామరస్య ధోరణిలో వెళ్ళాలి, అందరికీ అవకాశాలు రావాలి, రొటేషన్ పద్ధతిలో ఉండాలి అని ఒక చిన్న ఇంటర్ఫియర్ అవటం తోటి ఆ సమస్యలు అప్పటికప్పుడు సర్దుమణిగిపోతున్నాయి. అయితే ఈ బాడీకి సంబంధించి ఈ బాడీ డిసెంబర్ లో ఎలక్ట్ అయింది. మన లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఎలక్ట్ అయింది. ఇప్పటికి ఒక 6 నెలలు మాత్రమే అయింది. ఈ 6 నెలల నుంచి ప్రతి నెల జరుగుతున్న మీటింగుల్లో వీళ్ళకు ఎక్కడ కూడా ఏకగ్రీవంగా నిర్ణయాలు జరగట్లేదు. ఇప్పుడు అదే అనిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో కూడా ఒకవేళ సమస్య పోయి ఉంటే జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి ఉండాలి కదా. ఎందుకు సుమలత హస్బెండ్ మాత్రమే ప్రెస్ మీట్ లో ఉన్నారు? అక్కడే అసలు విషయం ఉంది. అంటే మా వైపు నుంచి తప్పు లేదు, మేము చాలా క్లారిటీగా ఉన్నాము, ఎదుటి వాళ్లే తప్పు చేస్తున్నారు అనే విధంగా సుమలత ధోరణి కూడా ఇప్పుడు కనపడుతూ ఉంది. ఎదుటి వాళ్ళు రిజైన్ చేశారు. వాళ్ళు రిజైన్ చేసిన సో ఇప్పుడు మనం జానీ మాస్టర్ ప్రెస్ మీట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే, శేఖర్ మాస్టర్ ప్రెస్ మీట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. ప్రస్తుతానికి మనం కూడా శేఖర్ మాస్టర్ ని సంప్రదించడానికి ప్రయత్నం చేశాము. ఆయన చిరంజీవి సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల, బిజీగా ఉండటం వల్ల 8 తర్వాతకి స్పందిస్తానని చెప్పారు. ఆయన ఏ మేరకు స్పందిస్తారు, అసలు స్పందిస్తారా లేదా అనే విషయం మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది సార్. ఓకే, ఆల్ రైట్ లక్ష్మీనారాయణ.